హైదరాబాద్ లో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా నివేదికను ఇచ్చింది. అత్యధికంగా అమీన్పూర్ పెద్ద చెరువులో 51.78 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. నవరాత్రులు ముగియగానే మళ్లీ కూల్చివేతలు కొనసాగించనుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఆక్రమణలను అధికారులు తొలగించారు. సున్నం చెరువులో 10 ఎకరాల్లో 42 నిర్మాణాలు కూల్చివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. అమీమా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ హైడ్రా దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పాలి. ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, చెరువులను నాలాలను కబ్జాలు చేసినటువంటి అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి. అదేవిధంగా ఏకంగా ఇప్పటి వరకు హైడ్రా 262 నిర్మాణాలను కూల్చివేసింది. ఏకంగా 111 ఎకరాల భూమిని కూడా ఆ యొక్క అక్రమార్కుల నుండి అయితే స్వాధీనం చేసుకుందనే చెప్పాలి. అదే హైడ్రా యొక్క ట్యాగ్ లైనే హైదరాబాద్ విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ అనే దానిపైననే వెళ్తుంది. కాబట్టి అంటే హైదరాబాద్లో విపత్తు నిర్వహణ అంటే ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు కానీ ఈ యొక్క కాలువలు ఎవరైతే అక్రమార్కులు కాలువల మీద అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో, అదేవిధంగా నాలాల పైన గిట్ట అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేయడం వల్లనే హైదరాబాద్లో చిన్నపాటి వర్షం వచ్చినా కానీ హైదరాబాద్ మొత్తం టోటల్గా కూడా హైదరాబాద్ మహానగరం మహా రోడ్ల మీద గిట్ట అయితే చెరువులను తలపిస్తున్నాయి. దానికి కారణం ముఖ్యంగా అక్రమ కట్టడాలు. కాబట్టి ఆ అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఒక అడుగు ముందుకేస్తుందనే చెప్పాలి. హైడ్రా ఫుల్ పవర్తోని హైడ్రా ముందుకెళ్తుంది. కాబట్టి హైడ్రా యొక్క ట్యాగ్ లైనే ఈ యొక్క విపత్తుల నిర్వహణ అండ్ అనదర్ వన్ అక్కడ ప్రభుత్వ భూములను కాపాడుకోవడం. ప్రభుత్వ భూములను ఎవరైతే అక్రమంగా కట్టారో వాళ్ళు ఆ భూమి లోపల అక్రమ నిర్మాణాలను కట్టారో వాటిని అన్నింటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడమే హైడ్రా యొక్క ట్యాగ్ లైన్గా ముందుకెళ్తుంది. అదేవిధంగా అక్రమాల తొలగింపు పైన నిన్న హైడ్రా ప్రభుత్వానికి ఒక నివేదిక గిట్ట సమర్పించిన నేపథ్యంలో దాన్ని అయితే మరికొన్ని ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేసే క్రమం లోపల ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. కాబట్టి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయిన తర్వాత అధికారులు అందుబాటులో ఒకవేళ ఉంటే ఈ వారాంతం లోపలనే కూల్చివేతలు ఉంటాయి. ఒకవేళ అధికారులు అందుబాటులో లేకపోతే, అధికారులు అంటే జిహెచ్ఎంసీ, రెవెన్యూ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ 3 అధికారులు కూడా అయితే హైడ్రాకు సపోర్టింగ్గా ఉంటారు. వీళ్ళు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే నవరాత్రి ఉత్సవాల తర్వాత మరికొన్ని కూల్చివేతలు కూడా ఉంటాయంటూ హైడ్రా ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో, అదేవిధంగా అమీన్పూర్ పెద్ద చెరువులో అత్యధికంగా 51.78 ఎకరాలను ఇప్పటికీ స్వాధీనం చేసుకుంది. అమీన్పూర్లో ఇప్పటికే ఆ చెరువు మొత్తం టోటల్గా కూడా కబ్జాకు గురైంది. అది మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఆక్రమణాలని తెలిసింది. కాబట్టి ఆ యొక్క అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తూ అక్కడ 51.78 ఎకరాలను స్వాధీనం చేసుకుందనే చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.